పర్వతాలు నిలిచినంతకాలం, నదులు ప్రవహించినంతకాలం రామాయణం కథ జీవిస్తూనే ఉంటుంది అని మన పెద్దలు ఎందుకు చెప్పారు తెలుసా? ఒక్కసారి ఊహించండి. ఎంతో కాలం క్రితం అరణ్యాల నిశ్శబ్దంలో ఒక మహర్షి ధ్యానం చేస్తున్నాడు. ఆయనే వాల్మీకి మహర్షి. మనిషి జీవితంలో ఉన్న సంతోషం, బాధ, ధర్మం, అన్యాయం ఈ అన్నింటినీ ఒక అద్భుతమైన కథగా అల్లాడు. ఆ కథే రామాయణం. కాని రామాయణం కేవలమొక పాత కథ కాదు, అది మన జీవితానికి అద్దంలాంటిది. అయోధ్య అనే రాజ్యంలో రాముడు అనే యువరాజు ఉండేవాడు. అతనికి రాజ్యం దక్కాల్సిన రోజు దగ్గరపడింది. కాని ఒక వాగ్దానం కారణంగా అతను తన రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాల్సి వచ్చింది. రాజ్యం వదిలేయడం సులభం కాదు. అయినా తన తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు అడవికి వెళ్లాడు. అక్కడ మనమొక ప్రశ్న అడుగుతాం. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మనమేమి చేస్తాము? అతనితో పాటు సీత వచ్చింది, ప్రేమతో, నమ్మకంతో, ధైర్యంతో. లక్ష్మణుడు కూడా వచ్చాడు, అన్నయ్యపై అపారమైన భక్తితో. అరణ్యాలలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, కాని వారి విలువలు ఎప్పుడూ తగ్గలేదు. అక్కడే మరో పాత్ర వస్తుంది, రావణుడు. అతను మహాపండితుడు, మహాశక్తివంతుడు. కాని ఒక చిన్న లోపం, అహంకారం. అది అతని పతనానికి కారణమైంది. మరోవైపు హనుమంతుడున్నాడు. భక్తి, ధైర్యం, విశ్వాసం ఈ 3 గుణాలు అతన్ని అసాధారణంగా చేశాయి. అందుకే రామాయణం కేవలం దేవతల కథ కాదు, అది మనిషి కథ, మన విలువల కథ, మన పోరాటాల కథ. ఇందుకే పెద్దలు చెప్పారు, పర్వతాలు నిలిచినంతకాలం, నదులు ప్రవహించినంతకాలం రామాయణం కథ జీవిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది కేవలం ఒక పురాణం కాదు, మన జీవితానికి అద్దం. గెయిన్ విజ్డమ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మనం రామాయణాన్ని కేవలం చదవము, దాన్ని అనుభవిస్తాము. సాధారణ కథలుగా కాదు, సంక్షిప్త వివరణలుగా కాదు, దాని అసలు స్వరూపమైన పవిత్రమైన శ్లోకాల రూపంలో. ఎందుకంటే రామాయణంలోని ప్రతి శ్లోకం ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన ఒక అమూల్యమైన నిధి. అది కేవలం పదాలు కాదు, అది జ్ఞానం, అది లయ, అది మనసును తాకే ఆధ్యాత్మిక సత్యం. ప్రతి శ్లోకంలో ఒక ప్రత్యేకమైన నాదముంది, వేల సంవత్సరాలుగా ప్రతిధ్వనిస్తున్న ఒక శక్తి ఉంది. మీరు ఆ శ్లోకాలను శ్రద్ధగా వినగలిగితే మీకు అక్కడ రాముడి ధైర్యం వినిపిస్తుంది, హనుమంతుడి భక్తి అనుభూతి అవుతుంది, సీతమ్మ యొక్క సహనం కనిపిస్తుంది. ఈ కథలు కేవలం గతంలో జరిగిన సంఘటనలు కాదు, ఇవి మన జీవితానికి అర్థంలాంటివి. మన సందేహాలు, మన పోరాటాలు, మన ధర్మాన్ని వెతికే ప్రయాణం, ఇవన్నీ ఈ శ్లోకాలలో దాగి ఉన్నాయి. ఈ ఛానల్లో మనం రామాయణాన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా పాడబడిందో అదే విధంగా తెలుసుకుంటాం. ప్రతి శ్లోకాన్ని వినిపిస్తూ, దాని అర్థాన్ని అర్థం చేసుకుంటూ, దాని లోతైన జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభిద్దాం. కాబట్టి ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చోండి, మనసును ప్రశాంతంగా ఉంచండి, హృదయాన్ని తెరిచి వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోతున్నది కేవలం ఒక కథ కాదు, వేల సంవత్సరాలుగా ప్రతిధ్వనిస్తున్న రామాయణం యొక్క పవిత్ర నాదం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన కథలు, కవితలు, శ్లోకాల వలన జ్వలింపబడతాయి. ఇప్పుడు ఆ పవిత్ర ప్రపంచంలోకి మనం అడుగు పెడతాం. మనస్సును కదిలించే రామాయణ శ్లోకాలలో ప్రతి అక్షరం, ప్రతి అర్థం. మీరు కూడా ఈ యాత్రలో భాగమవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి నోటిఫికేషన్స్ను ఆన్ చేయండి. మనం రామాయణాన్ని ఒక్కో శ్లోకానికి, ఒక్కో అర్థానికి చెరువగా కొత్తగా ఆస్వాదిస్తాం. ఒక్కొక్క శ్లోకంలో ఉన్న జ్ఞానం, శక్తి, భావనలలో మునిగిపోయే ఈ యాత్రలో మీకోసం ప్రతి పాయింట్ సన్నివేశంగా. తయారవ్వండి, మనం ప్రారంభించబోయే పవిత్ర యాత్ర కోసం.